నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు కరతాళ ధ్వనుల మధ్య కేక్ కటింగ్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదినం సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నామని, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని, ఏమని ప్రశ్నిస్తే మాట దాటేస్తున్నారని వాపోయారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా నాయకుడు చెప్పిన మాట చెప్పినట్లు చేశామని, అన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ చేపట్టామని తెలిపారు. ఈ ప్రభుత్వం వారు కూడా మా జగన్మోహన్ రెడ్డి పాలనను అనుసరించి చెప్పిన పనులను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినాన్ని పురస్కరించుకుని 52 కంప్లీట్ చేసుకొని 53వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భాన జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జన్మదిన వేడుకలను విడవలూరు మండల నాయకులందరూ కలిసి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉంది. అదేమంటే ఏదో రకంగా అబద్ధపు ఏదో మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చెప్పిన హామీలను ఎలక్షన్ జరిగిన తర్వాత వెంబడే అన్ని చెప్పిన హామీలను 100% నెరవేర్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్పిన హామీలని చెప్పినట్టు 100% నెరవేర్చవలసిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు జననేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు విడవలూరు మండలంలో మేము పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా రామరాజ్యం నడిచిందో అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి జగనన్న ముఖ్యమంత్రి అయ్యి మరలా రామరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.